సంక్రాంతి పండుగ అందరిలో సంతోషాన్ని నింపింది. సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. కానీ కొంతమంది తెలుగు తమ్ముళ్ళకి ఆశయాలపై నీళ్లు చల్లినట్టుగా తెలుగు తమ్ముళ్ళు పలుమార్లు పలు సందర్భాల్లో వాళ్ళ ఆవేదనని వ్యక్తపరిచారు. కొన్ని సందర్భాల్లో మేము పార్టీ పుట్టినప్పటి నుండి పార్టీకి సేవ చేస్తుంటే అధికారం వచ్చిన తర్వాత పార్టీ మారిన వాళ్ళకి పార్టీ పెత్తనం చలాయించే వ్యక్తులుగా చలామణి అవుతుంటే మేమేమి చేయలేక మేము ఎల్లప్పుడూ నిర్వహించే కోడి పందాల్ని ఇలా నిర్వహిస్తున్నామని కొంతమంది వ్యక్తులు గగ్గోలు పెడుతున్నారు. గండేపల్లి, కీసర ఆయా ప్రాంతాల్లో తెలుగు తమ్ముళ్ళు ఉత్సాహంగా కోడి పందాలు నిర్వహించినటువంటి సందర్భాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఉన్నాయి. కానీ నందిగాం నియోజకవర్గంలో గండేపల్లి, కీసర ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల మధ్య బాహటంగానే విమర్శలు గుప్పించే విధంగా వాళ్లలో వాళ్లే అసంపూర్తిమైనటువంటి వాళ్ళ బాధను వ్యక్తపరిచారు. మేము పార్టీ పుట్టింది పార్టీలోనే ఉన్నాం, పార్టీ కోసం పనిచేసాం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వెన్నంటుండి పార్టీ జెండా మోసాం. కానీ కొంతమంది వ్యక్తులు పార్టీ మారిన తర్వాత, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ ప్రభుత్వంలో చలామణి చేసినటువంటి పందాలను ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పార్టీ మారి మా పొట్ట కొడుతున్నారు, మమ్మల్ని తొక్కాలని చూస్తున్నారు, ఆవేదన చెందుతున్న తమ్ముళ్ళని పట్టించుకునే నాదుడే లేదా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. తీరా చూస్తే ఇబ్రహీంపట్నం జనవరి 16వ తారీఖు కోడి పందాల వద్ద రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ ఘర్షణకు దారితీసింది. ఈ సంఘటన మండలం పరిధిలో కేతనకొండ గురువారం రాత్రి జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం కేతనకొండ గ్రామానికి చెందిన రెండు సామాజిక వర్గాలు కీసరలో జరిగిన కోడి పందాల్లో పాల్గొన్నారు. అక్కడ గొడవ జరిగింది. సాయంత్రం ఇంటికి చేరిన తర్వాత పగడాల శ్రీరామ్ అనే యువకుడిపై దాడి జరిగింది. పగడాల శ్రీరామ్ అనే యువకుడిపై ఎంతగా దాడి జరిగిందంటే చెవి, మెడను కోసేశారు. తీవ్ర గాయాలయ్యాయి. దీంతో శ్రీరామ్ సామాజిక వర్గం ఎదురుదాడి దిగింది. ఇందులో మౌలూరి ప్రవీణ్ అలియాస్ పండు కంటిపై తీవ్ర గాయం కాగా, పులి గోపి అలియాస్ సన్నీ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ గ్రామంలోని వ్యక్తులు జాతీయ రహదారిపై రెండు వైపులా సామాజిక వర్గాలుగా భారీగా మోహరించాయి. తీవ్ర ఉద్రిక్తత నేపథ్యంలో ఇబ్రహీంపట్నం సిఐ చంద్రశేఖర్ గ్రామానికి చేరుకొని రెండు వర్గాలను శాంతిపరిచేశారు. గాయపడిన వారికి చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మళ్లీ ఘర్షణలు, దాడులు జరగకుండా పశ్చిమ జోన్ ఏసీపీ దుర్గారావు ఆధ్వర్యంలో శుక్రవారం పోలీస్ పికెట్ నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ రకమైనటువంటి వాతావరణం జరిగిన గండేపల్లి, కీసర్లో జరిగినటువంటి తెలుగు తమ్ముళ్ల ఆవేదనని పార్టీలోని వ్యక్తులు సరైనటువంటి దిశానిర్దేశం చేయకుండా మమ్మల్ని గుర్తించే నాదుడే లేరా, మేము ప్రెస్టేజ్కి వెళ్ళి మా కోడి పందాలని లేదా మేము మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేసేటటువంటి కార్యకలాపాలకి ఏ రకంగా కూడా న్యాయం జరగట్లేదు అని తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మారి మా పార్టీలో చేరి మమ్మల్ని కించపరిచే విధంగా, మమ్మల్ని అణగదొక్కే విధంగా కొంతమంది వ్యక్తులు ప్రవర్తిస్తున్నారు. అయినా సరే మేము పార్టీ మీద ఉన్న అభిమానంతో పార్టీని వదులుకోలేక పార్టీపై పెత్తనం చేస్తుంటే అసూయ పడే విధానానికి దూరంగా ఉండి మా ప్రెస్టేజ్ ని కాపాడుకోవడం కోసం కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. పార్టీకి ఎప్పుడు చెడ్డ పేరు తీసుకురాము, మేము ఎల్లప్పుడూ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తులుగానే ఉంటాం తప్ప మా ప్రభుత్వానికి ఎప్పుడు చెడ్డ పేరు తీసుకురామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ ఆవేదనని పట్టించుకునే నాయకులు ఉంటారో లేదో వేసి చూద్దాం.